ఆగండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంటే మనకి నూతన సంవత్సరం ఉగాదితోనే స్టార్ట్ అయితది కాబట్టి అట్లా చెప్పినా. ఇగ ఉగాది అంటేనే మెయిన్ మామిడికాయలు కాబట్టి మామిడికాయలు కావాలంటే దొంగతనం జేయాల్సిందే. ఇక దొంగతనం అంటే ఆల్రెడీ నేను జేషిన అయిపోయింది. నెక్స్ట్ అయితే మా పెద్దేరాలు, నడిపేరాలు అయితే జేస్తున్నారు పచ్చడి కోసం. అంటే మా ఇంటి పక్కల చెట్టే తెలవకుండా తెంపుతున్నాం కాబట్టి దొంగతనం అని అంటన్నా. తెలిసినా గానీ వాళ్ళు ఏమనరు, తెంపుకోమనే అంటారు. ఇక తర్వాతనైతే ఇంక చిన్నప్పుడైతే ఇట్లా దొంగతనం బాగా చేసేటోళ్ళం. మా ఇంటి దగ్గర దొరలకైతే తోటలు ఉండేటియి. ఇక నా లెక్కలో ఎవరన్నా మామిడికాయలు దొంగతనం చేసినోళ్ళు ఉంటే కామెంట్ చేయుర్రి. నిజాన్ని ఒప్పుకోవాలి అబ్బా ఎప్పుడైనా కానీ. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మంచిగా పచ్చడి ప్రిపేర్ చేసిన. నేను మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, ఇంత బెల్లము, చింతపండు, ఆ తర్వాత కొద్దిగా మిరియాలు, ఉప్పు, కారప్పొడి వేసిన. ఇక నెక్స్ట్ అయితే బూరెలు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. మేమైతే ప్రతి ఉగాదికి బూరెలే వేసుకుంటాం ఎక్కువ. అంటే బొబ్బట్లు అంటారు చాలామంది. ఇక నెక్స్ట్ అయితే ఇవన్నీ దేవుని దగ్గర పెట్టి ఇంత అన్నం కూర వండుకొని తింటాము. ఇక మా ఉగాది అయితే గింతే సింపుల్గానే ఉంటుంది. చివరి వరకు చూసారు, చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.